హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణాని. వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ కిచెన్. మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి చేప మొత్తం ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. మామూలుగా మనము చేప ఫ్రై చేసుకోవాలి అనుకుంటే ముక్కలు మరీ మందంగా లేకుండా కొంచెం పలసగా కట్ చేయించుకొని ఫ్రై చేసుకుంటూ ఉంటాము. అలా ముక్కలుగా కాకుండా ఇలా మొత్తం చేపని ఫ్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తినేస్తారు. ఈ ఫ్రై వచ్చేసి పప్పన్నంలోకైనా రసమన్నంలోకైనా ఇందులోకైనా నంచుకొని తినడానికి చాలా బాగుంటుందండి. అలా అన్నంలోకే కాదండి, నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకొని కూడా ఒట్టి చేపైనా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను. ముందుగా మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజు చేపలు తీసుకొని వాటిపైన ఉండే పులుసు అంతా తీసేసి తోకలు తీసేసేయాలండి. తల మాత్రం మొత్తం తీయకూడదు, మొప్పలు మాత్రమే తీసేయాలి. ఇలా అంతా తీసిన తర్వాత దాని పొట్టని ఈ విధంగా కట్ చేసి లోపల ఉండే వేస్ట్ అంతా తీసేసుకోవాలండి. అలా మీ చేత అయితే మీరైనా తీసుకోండి, లేదంటే చేపలను క్లీన్ చేసే వాళ్ళని కూడా అడిగితే ఇదే విధంగా క్లీన్ చేయిస్తారు. నేనైతే వాళ్ళ దగ్గరే క్లీన్ చేయించుకున్నాను. ఇప్పుడు ఈ చేపలకి చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. చూశారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. అలాగానే ఘాట్లు పెట్టుకున్నామంటే మనము వీటికి మసాలా పూసినప్పుడు ఆ మసాలా ఫిష్ లోపలికి వెళ్ళి ఫిష్ మంచి టేస్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఎన్ని చేపలు ఫ్రై చేసుకుంటామో అన్నిటికి కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. అంటే చికెన్ లెగ్ పీసులు ఫ్రైకి తెచ్చుకున్నప్పుడు ఎలా మనం ఘాట్లు పెట్టించుకుంటామో అదే విధంగా ఘాట్లు పెట్టించుకోవాలి. అక్కడైనా పెట్టించుకోండి, లేదా మనం ఇంటికి తెచ్చుకొని అయినా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే రెండింటిని కట్ చేసేసానండి. ఇప్పుడు పెద్ద ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 స్పూను పసుపు, పెద్ద టేబుల్ స్పూన్ నిండా కారం తీసుకోండి. చిన్నదైతే 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత వచ్చేసి 1 స్పూను గరం మసాలా, తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఉప్పు అనేది కరెక్ట్గా వేసుకోండి, అప్పుడే ఫ్రై బాగుంటుంది. తర్వాత వచ్చేసి 1 స్పూన్ ధనియాల పొడి, 1 పెద్ద టేబుల్ స్పూన్ నిండా కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్ లేదనుకోండి బియ్య పిండి అయినా వేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి 1 స్పూను ఆయిల్ వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులో వేసిన ఆయిల్తోనే కలుపుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కొంచెం వాటర్ పోసైనా కలుపుకోవచ్చు. చూశారు కదా, ఇలా కలుపుకోవాలి, మరి నీళ్ళగా ఉండకూడదండి. ఇలా కలిపిన తర్వాత ఈ మసాలా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చేపలకి పట్టించాలి. అంటే మనం కట్ చేసి ఉన్నాం చూడండి చేపని, అందులోకి మసాలా పోయేలాగా ఇలా కూర్చి పట్టించాలి. అప్పుడే మనం చేప వేయించినప్పుడు ఈ మసాలా అంతా చేప లోపల వరకు వెళ్ళి చేప తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. కాబట్టి మనం కట్ చేసిన ఘాట్లలోకి మసాలా పోయేలాగా ఈ విధంగా కూర్చి పట్టించాలి. ఈ మసాలాలో మనం కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి చేప వేయించినప్పుడు మసాలా అనేది పక్కకు పోదండి, చేపకే అంటుకో ఉంటుంది. అందువల్ల మనం చేప తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట. ఈ మసాలా వచ్చేసి ఈ చేప పొట్టలో కానీ ఆ తల లోపల కూడా పోయేలాగా బాగా పట్టించండి. ఇలాగే 2 చేపలకి పట్టించాలి. నేనైతే అంతా మసాలా అంతా రెండిటికి అప్లై చేసేసాను. ఇలా అప్లై చేసిన ఈ చేపల్ని 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అంతా చేపకు బాగా పడుతుంది. కాబట్టి 1 అవర్ పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 1 అవర్ తర్వాత ఈ చేపల్ని ఎలా వేయించుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ కూడా అవసరం లేదండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీనిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేపలు వేసుకొని మంట మీడియంలో పెట్టుకొని 1 నిమిషం కాలనివ్వాలి. 1 నిమిషం ఈ సైడ్ కాలిన తర్వాత చేపల్ని నెమ్మదిగా ఈ సైడ్ తిప్పుకోవాలి. మనం గట్టిగా తిప్పామంటే ఆ మసాలా అనేది ఈ సైడ్ పచ్చిగా ఉంటుంది కాబట్టి ఊడిపోతుంది. అందువల్ల నెమ్మదిగా ఈ సైడ్ తిప్పుకొని దీనిపైన మూత పెట్టి 1-2 నిమిషాలు ఈ సైడ్ వేగనివ్వాలి. ఈ సైడ్ 2 నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి చేపల్ని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మంట అనేది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. మరి హైలో కానీ పెట్టి కానీ వేయించామంటే చేప పైన క్రిస్పీగా వేగిపోతుంది, లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మంట మీడియంలో పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ దగ్గరుండి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చేప బాగా వేగిపోయిందండి, మంచి కలర్ వచ్చేసింది. అలా కలర్ఫుల్గా కనిపిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కాబట్టి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్, చేప మొత్తం మసాలా పెట్టి ఫ్రై ఎలా చేసుకోవాలనేది చూశారు కదా. ఈ ఫ్రై మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ టైం చేపలు తెచ్చుకున్నప్పుడు ముక్కల ఫ్రై కాకుండా నేను చూపించిన విధంగా చేప మొత్తం ఫ్రై చేసి మీ ఇంట్లో పెట్టండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి.
ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.